పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు అని చదువుకున్నాం. ఆక్సిజన్ ప్రసాదించే మహాప్రసాదాలు అని కొనియాడాం. హరితహారం, వన మహోత్సవం, వనం మనం పేరు ఏదైనా పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన వాతావరణమే ప్రభుత్వాల లక్ష్యం. కోనోకార్పస్ చెట్టు మానవ మనుగడకే ఎసరు పెట్టేలా ఉంది. పక్షులు సైతం వాళ్ళని ఆ ప్రాణాంతక చెట్టును ప్రభుత్వాలు విరివిగా పెంచేశాయి. ఇరు తెలుగు రాష్ట్రాల్లో రోడ్లకు ఇరువైపులా కోనోకార్పస్ చెట్లు దర్శనమిస్తాయి. పర్యావరణానికి విఘాతమని సైంటిస్టులు చెబుతూ ఉండడంతో ప్రజల నుంచి వ్యతిరేకత మొదలైంది. కోనోకార్పస్ చెట్టు ఏపుగా పెరుగుతుంది. ఎడారి ప్రాంతంలో ఇసుక తుఫాను ఎదుర్కొనేందుకు అడ్డుగా ఉంటుందని, వాతావరణంలో వేడి తగ్గిస్తుందని ఈ చెట్లను పెంచుతారు. సాధారణంగా పచ్చగా ఏపుగా పెరిగే మొక్కలను అందరూ ఇళ్లలో పెంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసేందుకు అందంగా కనిపించే కోనోకార్పస్ అనే మొక్కను రోడ్డు డివైడర్ల మధ్యలో, నర్సరీల్లో, ఇళ్లల్లోనూ పెంచుతున్నారు. ఈ మొక్కల కారణంగా పట్టణ ప్రాంత ప్రజల్లో శ్వాసకోశ సమస్యలు, ఆస్తమా తలెత్తుతున్నాయి. అంతేకాకుండా ఈ చెట్టు భూగర్భంలోని జలాన్ని ఇట్టే తోడేస్తుందని, ఒక్కసారి ఈ మొక్కను నాటితే 80 మీటర్ల వరకు దీని వేరు భూమిలోకి వెళ్లిపోయి నీరును తాగేస్తుంది. కోనోకార్పస్ చెట్లను తెలుగులో ఏడాకుల చెట్లు, ఇంగ్లీష్లో డెవిల్ ట్రీ అంటారు. ఈ చెట్లకు అక్టోబర్ నుంచి జనవరి వరకు పువ్వులు పూస్తాయి. ఈ పువ్వుల పుప్పడి కారణంగా ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు వస్తాయి. కోనోకార్పస్ మొక్కలను మన దేశంతో పాటు అనేక దేశాల్లో పెంచుతున్నారు. ప్రభుత్వ ఆఫీసుల ఆవరణలోనూ ఈ మొక్కలు పెంచారు. అయితే ఇది అత్యంత ప్రమాదకారి మొక్క అని తెలియడంతో ఇప్పుడు దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే అనేక దేశాలు ఈ చెట్ల పెంపకాన్ని పూర్తిగా బ్యాన్ చేశాయి. ఇప్పుడు మన దేశంలోనూ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెట్లపై బ్యాన్ విధించాయి. కోనోకార్పస్ చెట్ల వల్ల పర్యావరణం సమతుల్యత దెబ్బతింటుందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మొక్కలు అటవీ ప్రాంతాల్లో పెరిగితే గడ్డి జాతి మొక్కలు పెరగవని, తద్వారా వన్య ప్రాణులకు ఆహారం దొరకదని చెబుతున్నారు. కోనోకార్పస్ చెట్ల వల్ల మనుషులకు హాని కలుగుతుందని ఎందరో సైంటిస్టులు తేల్చి చెప్పారు. చర్మ, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు వస్తాయని ఇటు డాక్టర్లు కూడా హెచ్చరిస్తున్నారు. ఒక మొక్కను బతికిస్తే అది మనల్ని బ్రతికిస్తుందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను పెంచి పెద్దవారిని చేసినట్లుగా బాధ్యతతో 2 మొక్కలను పెంచి పర్యావరణాన్ని సంరక్షించాలని తెలిపారు. మానవ అవసరాల దృష్ట్యా ఒక వృక్షాన్ని తొలగిస్తున్నప్పుడు మరొక మొక్కను వేరొక చోట నాటి వాతావరణ సమతుల్యతను కాపాడే విధంగా చర్యలు కూడా తీసుకోవాలని అంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మా ప్రతినిధి పవన్ ఫేస్ టు ఫేస్. అతి ముఖ్యమైన అంశం వృక్ష సంపద. అయితే అటువంటి వృక్ష సంపదను పెంచే విధంగా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవన్నీ సరైన సంరక్షణ లేక వేసవకాలం వచ్చేప్పటికి ఎండిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతోంది. సో ఇదే అంశమే మనతో మాట్లాడడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అయితే మనతో ఉన్నారు. సార్, ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలి అనే అంశం మీద ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది. అయితే వాటికి సరైన సంరక్షణ లేక అవి ఎండిపోయే పరిస్థితి అయితే ఏర్పడుతుంది. దీని మీద మీరు ఏ విధంగా? ఏదైతే మొక్కని మనం బ్రతికిస్తే ఆ మొక్క మళ్ళీ మనల్ని బ్రతికిస్తుంది. అందుకనే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా మనం ఏదైతే మొక్కల్ని పెద్ద ఎత్తున నాటడమేనే కాదు, ఆ నాటినటువంటి మొక్కల్ని సంరక్షించుకొని మన జీవితం, ఎందుకంటే ఏదైతే మనం వదిలినటువంటి కార్బన్ డైఆక్సైడ్ అవి పీల్చుకుని మళ్ళీ ఆ మొక్కలు ఇచ్చేటువంటి ఆక్సిజన్ తోటే మనం బ్రతుకుతూ ఉన్నాం. అంచేత పర్యావరణానికి అత్యంత కీలకమైనటువంటి మొక్కల్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద కూడా ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా పర్టికులర్గా మరి ఏదైతే చూస్తూ ఉన్నాం, ఏదైతే పవర్ లైన్స్ ఎక్కువ మేజర్గా మొక్కలు నాటినా కూడా ఈ యొక్క కరెంటు లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అడ్డుగా ఉంటున్నాయని చెప్పి ఎక్కడికక్కడ మళ్ళీ ఎదిగిన మొక్కలు కూడా కట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో మరి ఈవేళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైన ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఫ్యూచర్లో ఏదైతే లైన్స్, ఎలక్ట్రికల్ లైన్స్ గాలిలో కాకుండా భూమిలో వెళ్ళాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి గవర్నమెంట్ కాబట్టి ఆ రకంగా కొంత మొక్కల్ని పెంచుకోవడానికి ఫ్యూచర్లో అటువంటి టెక్నాలజీని మనం ఎక్కువ ఉపయోగించుకున్నట్లయితే, అండర్ గ్రౌండ్ ఏదైతే మనం పవర్ లైన్స్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మొక్కల్ని ఇంకా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అది నరేంద్ర మోడీ గారు కూడా మొన్న కూడా చెప్పడం
జరిగింది. ఏదైతే తల్లిని గుర్తుపెట్టుకుని మనం కూడా ఒక మొక్కని నాటాలనేది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పరిసరాలు, పరిశుభ్రత ఇట్లా ఒక ఏదైతే పర్యావరణాన్ని రక్షించుకోవాలనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రధానమంత్రులు, అదే రకమైనటువంటి ముఖ్యమంత్రులు ఈవేళ అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో ఉన్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పచ్చగా కలకల్లాడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. అదేవిధంగా చూస్తుంటే రోడ్లు వైండింగ్ లో కానీ ఇంకో విధంగా కానీ వందల ఏళ్ల నాటి చరిత్ర ఉన్న మొక్కలను కూడా కొట్టేశారు. సో దాని మీద ఏ విధంగా? ఏదైతే ఖచ్చితంగా మనం ఏదైనా మన మానవ అవసరాల దృష్ట్యా అట్లా రోడ్ ఎక్స్టెన్షన్ కానీ లేకపోతే ఇతరత్ర అవసరాలకి మనం ఏదైనా వృక్షాలని మనం మరి తీసేయాలనుకున్నప్పుడు అట్ ద సేమ్ టైం దానికి సంబంధించినటువంటి వృక్షాలను ప్యారలల్గా మనం ఎక్కడైనా మళ్ళీ మొక్కలు నాటి వాటిని సంరక్షించి పెంచి అంటే మళ్ళీ ఆ వాతావరణ సమతుల్యత ఉండేటువంటి విధంగానే చేస్తేనే ఆ ఈక్వలిటీ ఉంటుంది. అని ఖచ్చితంగా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎక్కడైనా అవసరాల దృష్ట్యా వృక్షాలను తొలగించేటువంటి పరిస్థితి ఉన్నా దానికి అనుగుణంగా మళ్ళీ వేరే ప్రాంతంలో మళ్ళీ అక్కడ మొక్కల్ని చూపించి అక్కడ మొక్కల్ని పెంచేటువంటి బాధ్యత తీసుకుని అప్పుడు ఈ మొక్కల్ని తీస్తే అప్పుడు ఈక్వల్గా మన సమతుల్యాన్ని కాపాడుకుంటూ ఉంటాం. భవిష్యత్తులో ఆ రకమైనటువంటి కార్యాచరణ రూపొందించుకుంటూ ఉంటాం. సో ఇది చెప్తున్నారు, ఒక మొక్కను బతికిస్తే ఒక మనిషిని బతికిస్తుంది. ఖచ్చితంగా ప్రతి కుటుంబం కూడా 2 మొక్కలను బాధ్యతలు అది ఎంతో వృక్ష సంపద పెరిగి మానవాళిని బతికించే ప్రయత్నం అయితే చేస్తుంది అంటున్నారు నిమ్మల రామానాయుడు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ సురేష్తో పవన్, HMTV పాలకొల్లు నుండి.